మచిలీపట్నంలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి అని ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. చాలా పురాతనమైన గుడి. ఆ స్వామి వారికి ఎవరో భక్తుడు 40 ఎకరాలు గిఫ్ట్ ఇచ్చాడు దూపదీప నైవేద్యాలకి. ఆ దేవుడు దురదృష్టమో మా దురదృష్టమో తెలియదు కానీ ఆ 40 ఎకరాలు గొల్లపూడి నడు రోడ్డు మెయిన్ హైవే అనుకుని ఉంది. ఆ దానం చేసిన పాపం ఏంటంటే ఆ భక్తుడు గొల్లపూడి హైవే పక్కన దానం చేశాడు. 2014 నుంచి దాన్ని చెరబట్టాకి ట్రై చేస్తున్నారు. ఆ గుడి సరుకు బాతుల మీద నిలబడి ఉంది. అసలు ఎంత అపచారం అంటే గర్భగుడిలో స్వామివారి నెత్తి మీద వర్షం పడుతుంది. గుడి పట్టించుకుని వాళ్ళు లేడు. గమ్మత్ ఏంటంటే ఆ స్వామివారి గుడిని కనకదుర్గం వారికి అడాప్షన్స్ కి జీవో ఇచ్చారు. పోనీ అడాప్షన్ ఇచ్చి పోనేమన్నా ఈ అమ్మవారి డబ్బులతో ఆ గుడిని ఏమన్నా బాగు చేశారా? రూపదీప నైవేద్యాలకు కూడా కనీసం డబ్బులు పంపేవాళ్ళు కాదు. కళ్యాణానికి డబ్బులు పంపించేవాళ్ళు కాదు దుర్గగుడి నుంచి. ఆ స్థితిలో ఫైట్ చేశాం, మేము కూడా ఫైట్ చేశాం. ఆ భూమిని కూడా లీజ్ కోసం ట్రై చేశారు. ఫైట్ చేశాం. నాకంటే కూడా కొంతమంది బ్రాహ్మణులు ఫైట్ చేశారు ఆ పేట వాళ్ళు. నేను మొత్తం ఇచ్చాను, అది లీజ్ అవ్వాలి. అప్పుడు 19లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా ఫస్ట్ లెటర్ ని అదే ఇచ్చాను. వెంకటేశ్వర స్వామి గుడిని డియాడాప్ట్ చేయండి కనకదుర్గం వారి దగ్గర నుంచి. అంతే వెంటనే ఆయన ఫైల్ సర్క్యులేట్ చేయమని రాశాడు. సీఎం అప్రూవల్ వచ్చేసింది, డియాడాప్ట్ అయిపోయింది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఆ గుడి స్వతంత్రం అయిపోయింది. వెంటనే జగన్ గారిని అడిగి 2 కోట్ల రూపాయల శాంక్షన్, 1,80,00,000 గవర్నమెంట్ CGF ఇచ్చాడు. ఆయన జగన్ గారు శాంక్షన్ చేశాడు. 20 లక్షలు కావాలన్నారు. 20 లక్షలు మేము భక్తులందరం కూర్చొని పోగేశాం. చిరంజీవి గారిని తీసుకెళ్లి శంకుస్థాపన చేశాం. గుడి అద్భుతంగా నిర్మాణం చేశాం. 5 ఏళ్లు మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది. గుడి అద్భుతంగా జరిగింది.